యేసు ప్రభు యోబును రెండొంతలుగా ఆశీర్వాదం ఇచ్చినట్టుగా ఈ రాత్రి మధ్యాహ్న కాలంలో ప్రభు మిమ్మల్ని కూడా రెండొంతలుగా దీవించబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ నీ ఇంటికి రాబోతున్నాయి. ఇవాళ నీ ఇంటికి రాబోతున్నాయి. ఇప్పుడే నీ ఇంటికి రాబోతున్నాయి. దేవుని దీవెనలు రాబోతున్నాయి. దేవుని ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ఇంటిలో చీకటి తొలగిపోతుంది, వేదన తొలగిపోతుంది. నువ్వు చేసిన ప్రార్థన దేవుడికి వినబడుతుంది. నీ అంతరంగమును చూస్తూ ఉన్నాడు, నీ అంతరంగమును చూస్తూ ఉన్నాడు. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రార్థించబోతున్నాను. యేసయ్యా, యేసయ్యా, యోబు యొక్క స్నేహితులు మాట్లాడినట్టుగా నేను మాట్లాడాను. యోబు స్నేహితులు నిందించినట్టుగా నేను నిందలు వేయాను. ఇచ్చిన ఇవ్వకపోయినా అణిగి మణిగి ఉంటాను, నీకు లోపడి ఉంటాను. ఓ చేప నీ మాట వినినట్టుగా నేను కూడా నీ మాట వింటాను. ఒక చేప ఆహారమైనట్టుగా నేను కూడా నీ ప్రజల కొరకు ఆహారంగా మారిపోతాను. ప్రార్థించే వ్యక్తిగా, ఉపవాసం ఉన్న వ్యక్తిగా మారిపోతాను. ఒక చేప అడుగు భాగానికి వెళ్ళి ఒక సెకేలు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా నేను కూడా ఈ దైవ సన్నిధిలోకి నేను కూడా నాకు ఇచ్చినటువంటి సంపాదనలో కొంత భాగం నీకు ఇస్తాను. ఇంకో చేప దేవునికి ఆయనను నమ్మనటువంటి ప్రజలకు వారధిగా సాక్షిగా నిలబడినట్టుగా నేను కూడా ఈ అన్య ప్రజలు నీ వైపు తిరిగేటట్టుగా, నిన్ను నమ్ముకునేటట్టుగా, నిన్ను ఆశ్రయించేటట్టుగా, నీకు ప్రార్థించేటట్టుగా, లోకాన్ని, పాపాన్ని, పద్ధతులను, ఆశ్చర్యాలను విడిచిపెట్టి నిన్ను నమ్ముకొని నీ యందు భయభక్తి కలిగి ఉండేటట్టుగా నేను సాక్షిగా నిలబడతాను. నా బుద్ధి చెక్క పెట్టుకుంటాను, నా మాట సరి చేసుకుంటాను, నా నడక సరిగా నడుస్తాను, నా పడక, నా చూపు అన్నిటిని సరి చేసుకుంటాను అని ఈ నాలుగింటి కోసం నువ్వు తీర్మానం చేసుకోగలిగితే మన మధ్యలో ఉన్నటువంటి మరి చిన్న పాస్టర్మ ప్రార్థన చేస్తాను. అందరూ అలాగే కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. మొదటి మాట దేవుని మాట వినింది. రెండవ చేప దేవుని ప్రజల కొరకు ఆహారంగా మారిపోయింది. మూడవ చేప దేవుని కొరకు సర్వస్వం ఇచ్చేసింది. నాలుగవ చేప సాక్షిగా నిలబడింది. ఈ 4 విషయాల కొరకు చిన్న పాస్టర్మ ప్రార్థన చేస్తాను. దేవా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. యోబు జీవితం ద్వారా మనకు స్పష్టంగా మాట్లాడుతున్నావు ప్రభు. దేవా, యోబు లాంటి వాడు ఈ భూమి మీద ఎవరు లేదని చెప్తున్నావు ప్రభు. అందరి బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రభు. దేవా, యోబు జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని బట్టి తండ్రి చాలా అద్భుతంగా వివరిస్తూ మాకు జ్ఞానాన్ని ప్రసాదించినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రభు. అయ్యా, మేము ముందుగా మాట వినే చేపలాగా ఉండాలి ప్రభు. అయ్యా, ఒక చేప నీ మాట ఏ విధముగా అయితే విని తండ్రి యోనాను తన కడుపులో పెట్టుకుంటారు. యోనా ఏ విధంగా 3 రోజులు ఆహారం తినకుండా దేవ చేప కడుపులో ఉన్నాడు, అదే విధంగా చేప కూడా నీ మాట విని 3 రోజులు ఉపవాసం ఉంటుంది దేవ. ఆ విధంగా తండ్రి ఏదైనా సరే నేను మీ మాట వినటకు సహాయం చేయండి ప్రభువ. అదే విధంగా రెండవ చేప తండ్రి ఆహారంగా మారి ఉన్నది ప్రభువ. దేవ, అనేక మందికి ఆహారంగా మారిన చేపల వల్ల తండ్రి అనేక మంది తండ్రి అనేకులకు తండ్రి అనేక నేను నమ్మకోని వారికి తండ్రి మేము ఆహారంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మేము మీ మాటలను ఆహారంగా అందించడానికి సహాయం చేయండి ప్రభువ. దేవ, అదే విధంగా తండ్రి ఒక 3వ చేప తండ్రి నీటిలో ఉన్న ఒక సెకేలు తెచ్చి ఏ విధంగా తండ్రి ఒకరికి ఇచ్చిందో అదే విధంగా తండ్రి మాకున్న ధనాన్ని, మాకున్న సమస్తాన్ని నీకు అర్పించడానికి సహాయం చేయండి ప్రభువ. దేవ, అదే విధంగా 4వ చేప తండ్రి దేవునికి అలాగే శిష్యులకు ఏ విధంగా సాక్ష్యంగా ఉన్నదో తండ్రి
అనేకులకు తండ్రి మా జీవితాలు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. దేవా మీ కృప మా మీద ఉంచమని రానైన నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అత్యంత